ఈ జన్మకి తెలుగు జాతిలో పుడితే చాలు. అంత గొప్ప జాతి మనది. ఎవరికి తీసిపోము. వీఆర్ సెకండ్ టు నోబడి. ఇక్కడ మనం ఒక టుగెదర్నెస్తో రెండు తెలుగు రాష్ట్రాలు మనము సోదర భావంతో ముందుకెళ్తే రానున్న రోజుల్లో ఇప్పుడు చూడండి అన్ని కంపెనీలు గొప్ప గొప్ప ప్రపంచాన్ని శాసిస్తున్న కంపెనీల పెద్దలందరూ కూడా భారతీయులే కాదు, ఎక్కువ మంది తెలుగు వాళ్ళు. దీన్ని ఇంకా వికసింపజేసేందుకు మనం కొలాబరేట్ కావాలి, అంతే తప్ప విమర్శించుకోకూడదు. కాబట్టి మనం కలిసి ప్రయాణం చేయాలి. తెలుగు జాతిని గెలిపిద్దాం. మనము తెలుగు జాతి ద్వారా దేశాన్ని గెలిపిద్దాం. ఈ ప్రపంచానికి ఒక మార్గదర్శకం అవుదాము. ఇది కూడా సంస్కారంతో అవుదాం. మేము ఇంత గొప్ప చూడని ప్రూవ్ చేసుకోవటం కాదు. ఆ కోణంలో ముందుకెళ్దాం. ముఖ్యంగా యూత్ మంచి రోల్ మోడల్ని పెట్టుకొని ఎక్కువ సమయం ఈ అడిక్షన్స్కి గురి కాకుండా చదువు పట్ల పుస్తకాలతో మనం ప్రేమ అంటే మనకు నాలెడ్జ్. ఇప్పుడు మీ ఊరి గురించి చెప్పమంటే మీరు చెప్తారు సార్. అదే ఇప్పుడు అక్కడ పాలస్తీనా వాటి యుద్ధం గురించి చెప్పమంటే ఏం చెప్తారు? చదివితే తెలుస్తుంది, పత్రికలు చదివితే తెలుస్తుంది, మీడియాను ఫాలో అయితే తెలుస్తుంది. కాబట్టి సామాజిక స్పృహతో ఒక పౌరుడి లక్షణాలతో మీరు గమనించండి. ఇప్పుడు ఇప్పుడు మీరు ఎట్లయితే సిగ్నేచర్ స్టూడియో అంటారు కదా, నావి 4 సిగ్నేచర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మహేష్ గారు. ఏంటంటే మహేందర్ గారు, స్టూడెంట్ ఉండకూడదు, కొంచెం ఎక్కువ ఉండాలి. నేను ప్రోగ్రామ్ చేస్తాను ఎవరన్నా మోటివేషనల్ లెక్చర్. టీచర్ లాగా ఉండకూడదు, కాస్త ఎక్కువ ఉండాలి. పేరెంట్ ప్లస్ 96% పేరెంట్స్ అట పేరెంటల్ క్వాలిటీస్ లేవట ఈ భూమి మీద. ఈరోజు 12 గంటల వరకు టీవీ చూస్తున్నాడని నా దగ్గర కౌన్సిలింగ్కి వస్తారు. ఎందుకు చూస్తున్నారంటే పేరెంట్ చూస్తున్నాడు కాబట్టి. నువ్వు పడుకో 10 గంటలకి, ఎందుకు పడుకోరు? యథా రాజా తదా ప్రజ. డిసిప్లిన్ పెద్దోడికి ఉండాలి, తర్వాత కింది వాడికి వస్తుంది. అవునా? పేరెంట్ ప్లస్ లాస్ట్ సిటిజన్ ప్లస్ పౌరుడు బాధ్యత నిర్వర్తిస్తే హక్కులు వస్తాయి. కాబట్టి మనం అందరికీ కోఆపరేట్ చేయాలి, గవర్నమెంట్ని గౌరవించాలి, రూల్స్ పాటించాలి కదా. సో స్టూడెంట్ ప్లస్, పేరెంట్ ప్లస్, టీచర్ ప్లస్, సిటిజన్ ప్లస్, ఇవి నా సిగ్నేచర్ ప్రోగ్రామ్స్. కాబట్టి ఉండాల్సిన దానికంటే కొంచెం ఎక్కువ ఉండండి. ఏం చేస్తారు? ఏమో నేర్చుకోండి. ఏం చేస్తారు? పుస్తకాలు చదవండి, మహానుభావులను కలవండి, గొప్ప గొప్ప వాళ్ళతో ఇంటరాక్ట్ కండి. ఒక మంచి వ్యక్తితో కలిసి భోంచేస్తేనట ప్రపంచంలోని అత్యుత్తమ గ్రంథాలు నెల రోజుల్లో ఎంతైతే చదివితే విజ్ఞానం వస్తుందో అంత వస్తుందట ఆ డైనింగ్ టేబుల్ దగ్గర. ఒక చైనా సామెత. అవునా? కాబట్టి యూత్ తల్లిదండ్రులను గౌరవిద్దాం, ప్రేమతో చూసుకుందాం, వృద్ధులను చిన్నారులను ఆడిపించుకుందాం, ప్రేమను కురిపిద్దాం, బాల్యాన్ని వాళ్ళకి ఇద్దాము, ఇంటర్ఫియర్ కావద్దు. ఇక మనం డెఫినెట్గా పెద్దవాళ్లను ఫాలో అయిదాం, మనదైన ముద్ర సిగ్నేచర్ వేద్దాం, ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటూ సమాజాన్ని గెలిపిద్దాం. ఇంతే నేను కోరుకునేది. సార్, మీ జీవిత ఆఖరి లక్ష్యం, మీ ఆశయం, లేకపోతే మీరు పడుతున్న ప్రయాస సార్, చివరిగా పోయే ముందు ఈ భూమి మీద అందరం శాశ్వతం కాకపోయినా కూడా అందరికీ ఆశలుంటాయి, ఆశయాలుంటాయి. సార్, శ్రీనాథాచారి గారి ఆశయం ఏంటి అని అంటే మీరేం చెప్తారు? చాలా కష్టమైన ప్రశ్న. ఏం లేదు, నేను ఒక నార్మల్ టీచర్ని. టీచరు తన స్టూడెంట్ పైన తన ఫిలాసఫీ రుద్దకుండా పాఠాలు చెప్పాలట. టీచరు స్టూడెంట్ పైన తనకంటూ ఏదో ఒక వ్యూ పాయింట్ ఉంటుంది కదా, అది రుద్దొద్దట. లెట్ హిమ్ డిసైడ్. అతను నిజమైన టీచర్. ఓకే, నేను ఈ పనులు చేస్తాను, నువ్వు అదే చేయాలిరా, నా శిష్యుడివిరా, నువ్వు అది చేయొద్దు, ఇదే చేద్దాం. సో నిజమైన టీచరు తన శిష్యుడిని తన ఇన్ఫ్లుయెన్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాడు. అలా ప్రొటెక్ట్ చేసేవాడు గురువు. అలా చేయకపోతే లఘువు. వ్యాకరణంలో చెప్తున్నా, లఘువు అలా చేయకపోతే. ఇప్పుడు గురువులు ఎక్కడున్నారు? అవునా? ఒకప్పుడు బ్రతక నేర్పిన బడిపంతులు, ఇప్పుడు బ్రతక నేర్చిన అంటున్నారు. అలా అని చెప్పేసి సముద్రంలో దోసెడు నీళ్లు పాడైతే సముద్రం అంతా పాడైనట్టు కాదు. ప్రతి రంగంలో ఉన్నారు, కానీ మనకి బాధ్యత ఎక్కువ ఉంది ఉపాధ్యాయులకి. సో ఆల్రెడీ నేను టీచర్ని, టీచర్ కొడుకుని, అన్నయ్య కూడా టీచరే, నేను టీచర్నే. అవునా? సో ఆ టీచర్గా కొడుకుగా పుట్టడం, ఒక టీచర్గా ఉండటాన్ని మించింది ఏమీ లేదు. రైట్? కాబట్టి ఇప్పటికీ నాకు ఏవేవైతే కీర్తి ప్రతిష్టలు వచ్చాయో, లేకుంటే గుర్తింపులు వచ్చాయో, నేను కోరింది ఇంత మహేందర్ గారు, నాకు వచ్చింది ఇంత. మీరు నమ్మండి, నాకు వచ్చింది ఇంత. ఇన్ ఆల్ యాంగిల్స్. కాబట్టి నాకు చాలా తృప్తి ఉంది. ఎవరి మీద అసూయలు లేకుండా 10 మంది చాలా బాగుండాలి, నెక్స్ట్ జనరేషన్స్ బహు గొప్పగా ఉండాలి, నా భూతో కావాలంటే. కానీ గ్యారంటీ నా భవిష్యత్తు కాదు, గొప్ప భవిష్యత్తు ఉండాలి. ప్రపంచం అంతా మంచిగా ఉండి అందరూ అనేటట్టు ఉండాలి.
నాకు మిమ్మల్ని చూస్తే అసూయ వస్తుంది సార్. మీరు అసూయ ఉండొద్దు అన్నారు. అది ఉంది కాబట్టి ఇది ఇందులో అంటే ఆ కోరిక కసి ఉంది కాబట్టి ఆత్మను ఇందులో ఆవిష్కరించడం జరిగింది. నటించితే 316 పేజీల బుక్ కష్టం, 30 పేజీలు వస్తుందో ఏమో కానీ 316 పేజీలు రాదు. అదిగాక మీ ప్రశ్నలన్నీ ఎక్స్టెంపోర్గా అడుగుతున్నారు, స్పాంటేనియస్గా. నేను ఏమి ప్రిపేర్ కావాలి, ఏం చెప్పాలని ఏం ప్రిపేర్ కాలేదు కాబట్టి అది హృదయావిష్కరణ. అంతే మహేందర్ గారు. కానీ మిమ్మల్ని చూస్తే ఎందుకు అసూయ పడుతున్నానో చెప్తున్నాను సార్ ఓపెన్గా. ప్లీజ్. ఓ 50 సంవత్సరాల తర్వాత మనం ఉండం, ఈ తరం ఉండదు. ఈ కెమెరామ్యాన్ ఉండరు, మీరుండరు, నేను పుట్టినందుకు ఏదో ఒక సిగ్నేచర్ ఉండాలి హిస్టరీలో. అది మీరు పెట్టేశారు చూడండి. దట్టు పెట్టినటువంటి నేపథ్యం చాలా పెద్దది. ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ కన్నా గొప్పది మీ ఆశయం నిజంగా. బట్ ఏ ఆశయం కోసం అయితే మీరు ప్రయాసపడుతున్నారో, గ్లోబల్ పీస్ అనే పదాన్ని పలకడానికి కూడా 1కి 100 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే అదంతా చాలా పెద్దది. ఆ ఆశయాలన్నీ మనస్ఫూర్తిగా సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకంటే శిశు సామాన్యుణ్ణి ఈ మాట అనకూడదు, బట్ ఖచ్చితంగా అవన్నీ సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మహేందర్ గారు. ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చి సిగ్నేచర్ ప్రేక్షకులకి నన్ను చాలా చేరువ చేసినందుకు మీకు, ఛానల్కి, మీకు వయసులో చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు, ముఖే సరస్వతి, ప్రతి వ్యక్తిలో దైవం ఉంటాడు కాబట్టి సిగ్నేచర్ స్టూడియోస్కి, మీకు, మన అందరి క్రూ మెంబర్స్కి, శ్రీనాథాచారి ప్రేక్షకులకి పాదాభివందనాలతో నమస్సులు. ధన్యుడు. థ్యాంక్ యూ. ఫైనల్గా ఇంటర్వ్యూ అయిపోయిందని ఊపిరి పీల్చుకోవద్దు. మా ధ్యేయం, మా లక్ష్యం, మా ఆశయం అక్కడ రాస్తుంది. ఇందాక మీరు అన్నారు జై జవాన్ జై కిసాన్ అని. సో ఒక 3 సార్లు మీరు జై జవాన్ జై కిసాన్ అంటే ఐ క్లోజ్ మై ఇంటర్వ్యూ. సో ప్లీజ్. జై జవాన్ జై కిసాన్ అని 3 సార్లు కాదు, 3000 సార్లు అంట, 3 లక్షల సార్లు అంట. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. సాల్యూట్ టు ఆల్ హీరోస్, అన్సంగ్ హీరోస్, ఫార్మర్స్. జై హింద్. జై హింద్. థ్యాంక్ యూ సార్.